అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం అన్నమాట. ఈరోజు మా ఊరి యొక్క చరిత్రను తెలియజేయడానికి అని చెప్పేసి మీ ముందుకైతే రావడం జరిగింది. మా ఊరు వచ్చేసి తెలంగాణ స్టేట్, ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రజెంట్ వచ్చేసి మహబూబాబాద్ తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామం అన్నమాట. ఈ ఊరి యొక్క చరిత్ర మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో రూపంలో మీ ముందుకైతే వచ్చినానన్నమాట. కంప్లీట్గా వీడియో మొత్తం కూడా డ్రోన్ ద్వారా షూట్ చేయడం అయితే జరిగింది. ఈ విజువల్స్కి వాయిస్ ఓవర్ నవీన్ అన్న అయితే ఇచ్చాడన్నమాట. సో నవీన్ అన్నకి మన ఛానల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వీడియో మొత్తం కూడా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూసినట్లయితే మా ఊరి యొక్క గొప్పదనం, చరిత్ర మొత్తం కూడా మీకు తెలుస్తుంది అన్నమాట. లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. అమ్మాపురం తల్లిలా అక్కున చేర్చుకొని అందరికీ ఆసరాయిన ఊరు. అమ్మలాంటి అమ్మాపురం గురించి కొన్ని విషయాలు. ఈ ఊరు స్వతంత్రోద్యమంలో ముందు నిలిచిన ఊరు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజున ఈ తెలంగాణలో అప్పటి హైదరాబాద్ సంస్థానం పరిధిలో మొదటిసారి త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఊరు అమ్మాపురం. రజాకార్లను ఎదురించి ఊర్లోకి రానివ్వకుండా నిలబడ్డ ఊరు అమ్మాపురం. ఇక్కడి మట్టిలో పోరాట స్ఫూర్తి ఉంది, అమరుల త్యాగాలు ఉన్నాయి, తిరుగుబాటు ఉంది, కళలు, కళాకారుల జ్ఞాపకాలు ఉన్నాయి. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతిరోజు పండుగ వాతావరణమే కనిపించే ఏకైక ఊరు అమ్మాపురం. ప్రాంతీయ జానపద జీవన వనరుల అధ్యయన కేంద్రం, జానపద గిరిజన విజ్ఞాన పీఠం మరియు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గత 30 సంవత్సరాల క్రితమే ఈ అమ్మాపురం మీద పరిశోధన చేసి రాసిన పుస్తకం అమ్మాపురం మన పల్లెటూళ్ళ పాటలు. ఈ పుస్తకం కూడా ఉంది. అదేవిధంగా పాదుకా కీలాద్రి గుట్టపై కొలువుదీరిన శ్రీ సీతారామచంద్రులు అంగరంగ వైభవంగా జరిగే ఆ సీతారాముల కళ్యాణం చూడటానికి చుట్టుపక్కల ఊళ్ళ నుండి జనాలు రావడం జరుగుతుంది. శ్రీరాముడు వేటకు వెళ్ళే ఘట్టం పారువేట పండుగగా ఈ అమ్మాపురంలో జరుపుకోవడం ఓ గొప్ప వరం. అమ్మాపురం స్వచ్ఛమైన మంచి మనుష్యుల జీవన విధానమే ఈ అమ్మాపురం.
చూశారు కదా మా ఊరి యొక్క చరిత్ర ఎలా ఉందో మీకైతే తెలిసిందన్నమాట. ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే కామెంట్ అయితే తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.